అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన గ్రామాల్లోని చెత్త సమస్యకు వచ్చిన ఒక అద్భుతమైన పరిష్కారం గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, మీ ఇంట్లో పనికి రాకుండా పడి ఉన్న ప్లాస్టిక్ సామానుకి బదులుగా మీకు పప్పు, ఉప్పు లాంటి సరుకులిస్తామంటే ఎలా ఉంటుంది? భలే ఉంది కదా? అవును, ఇదే ఆంధ్రప్రదేశ్లోని స్వచ్ఛ రథం కార్యక్రమం వెనుక ఉన్న సూపర్ ఐడియా. ఇది కేవలం శుభ్రం చేసే కార్యక్రమం మాత్రమే కాదు, ఇది మన గ్రామాల ఆర్థిక వ్యవస్థకు, మన పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేసే ఒక పెద్ద మార్పు. పదండి, దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ కార్యక్రమమేదో అప్పటికప్పుడు మొదలుపెట్టింది కాదండోయ్. దీని వెనక పక్కా ప్లానింగ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే మన పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ దీనికోసం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. అంటే గవర్నమెంట్ అఫీషియల్గా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది చాలా కాలం పాటు ఖచ్చితమైన రూల్స్తో నడుస్తుందని మనం నమ్మచ్చు. మనందరం చూస్తూనే ఉంటాం కదా, గ్రామాల్లో రోడ్ల పక్కన, కాలువల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, పాత సామాన్లు అలా పేరుకుపోయి ఉంటాయి. వాటినేం చేయాలో తెలియక చాలాసార్లు కొందరు కాల్చేస్తారు, ఇంకొందరు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. మరి ఇలా పేరుకుపోతున్న ఈ పొడిచెత్త సమస్యకు అసలైన పరిష్కారమేంటి? దాన్ని ఏం చేయాలి? నిజానికి తడిచెత్త విషయంలో ప్రభుత్వం ఆల్రెడీ ఒక మంచి పని చేసింది. మన వంటిళ్లల్లో వచ్చే వ్యర్థాలను చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల్లో వర్మీ కంపోస్టుగా మార్చి రైతులకు ఇస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. కానీ అసలు సమస్య ప్లాస్టిక్, కాగితం, గాజులాంటి పొడి చెత్తతోనే. అది భూమిలో కలవదు, కాల్చితేనేమో మన ఆరోగ్యానికి ప్రమాదం. సో ఈ పెద్ద ఛాలెంజ్ని ఎదుర్కోవడానికే స్వచ్ఛరథం అనే ఆలోచన వచ్చింది. ఆ పరిష్కారమే స్వచ్ఛరథం. పేరుకు తగ్గట్టే ఇది కేవలం ఒక బండి కాదు, మన గ్రామాల్లో చెత్త నిర్వహణలో ఇది ఒక సరికొత్త మార్పుకు నాంది పలుకుతోంది. సరే, అసలీ స్వచ్ఛరథం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఇంటి ముందుకే వచ్చే ఒక స్పెషల్ వెహికల్. దీని స్పెషాలిటీ ఏంటంటే మనమిచ్చే పొడి చెత్తను ఇది తీసుకుంటుంది. అంతేకాదు, దానికి బదులుగా మనకు ఉపయోగపడే కిరాణా సరుకులిస్తుంది. మన పాతకాలంలో వస్తు మార్పిడి పద్ధతి ఉండేది కదా, అదనమాట. కాని ఇది దానికొక మోడర్న్ వర్షన్. ఈ సిస్టమ్ గ్రౌండ్ లెవెల్లో ఎలా పనిచేస్తుందో ఈ ప్రోగ్రాంని నడిపిస్తున్న ఒక ఆపరేటర్ మాటల్లోనే చూద్దాం. ఆయనేమంటున్నారంటే, జనాలు చెత్తను రోడ్లమీద పడేయకుండా మాకు ఇస్తే మేము దాన్ని తూకం వేసి దానికి ఎంత రేటు వస్తుందో చూసి ఆ డబ్బులకు సరిపడా వస్తువులే చేస్తాం. చూసారా, ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. పనికి రాదనుకున్న చెత్తకు ఒక వాల్యూ క్రియేట్ చేశారు. ఇదే ఈ పథకం సక్సెస్కి అసలు కారణం. మరి ఈ ప్రోగ్రాంని ఎలా అమలు చేస్తున్నారో? దీనికోసం 2 మోడల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి మోడల్ 1 అంటే ఒక మండలంలో ఉన్న చిన్న చిన్న గ్రామ పంచాయతీలన్నిటికీ కలిపి ఒకే ఒక్క స్వచ్ఛరథం ఉంటుంది. రెండోది మోడల్ 2, 20,000 కన్నా ఎక్కువ జనాభా ఉన్న పెద్ద గ్రామ పంచాయతీకైతే స్పెషల్గా ఒక బండిని కేటాయిస్తారు. సింపుల్గా చెప్పాలంటే జనాభాను బట్టి సర్వీస్ ఇస్తారన్నమాట. ప్రతి ఒక్కరికీ సౌకర్యం అందాలనేది దీని ఉద్దేశం. ఇంత మంచి పథకాన్ని గ్రౌండ్ లెవెల్లో అమలు చెయ్యాలంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి కదా. సో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైన మొదటి అడుగు సరైన ఆపరేటర్ను సెలెక్ట్ చేసుకోవడం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే ఈ సెలెక్షన్ ప్రాసెస్ చాలా ట్రాన్స్పరెంట్గా ఇంకా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అనెక్సర్ ఏ ప్రకారం చూస్తే జిల్లా పంచాయతీ అధికారి నోటిఫికేషన్ ఇస్తారు. అప్లై చేసుకోవడానికి కేవలం 7 రోజులే టైం. ఇక మొత్తం సెలక్షన్ ప్రాసెస్ కేవలం 10 రోజుల్లోనే కంప్లీట్ అయిపోతుంది. అంటే ఎలాంటి ఆలస్యం లేకుండా పక్కా టైంలైన్తో ముందుకు వెళ్తున్నారన్నమాట. ఇది చాలా మంచి విషయం కదా. సరే, మరి ఆపరేటర్గా సెలెక్ట్ అవ్వాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ప్రభుత్వం కొన్ని ఖచ్చితమైన రూల్స్ పెట్టింది. ముందుగా ఈ పని మీద అవగాహన ఉండాలి కాబట్టి స్క్రాప్ బిజినెస్లో గానీ వేస్ట్ మేనేజ్మెంట్లో గానీ కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. అంతేకాదు, వాళ్లు చట్టబద్ధంగా వ్యాపారం చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ట్రేడ్ లైసెన్స్, ఆధార్, పాన్ లాంటి డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేస్తారు. అంటే సింపుల్గా ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్, కమిట్మెంట్ ఉన్నవాళ్లకే ఈ బాధ్యత ఇస్తున్నారని మనకర్థమవుతోంది. ఓకే, మంచి ఆపరేటర్ను సెలెక్ట్ చేస్తే సరిపోదు కదా, వాళ్ళు తమ బాధ్యతలను సరిగ్గా నెరవేర్చేలా చూసుకోవాలి. అందుకోసమే ఒక లీగల్ అగ్రిమెంట్ ఇంకా చాలా క్లియర్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. అనెక్సర్ బిలో చెప్పిన ఫార్మాట్ ప్రకారం సెలెక్ట్ అయిన ఆపరేటర్ ఎంపీడీఓ గారితో గానీ పంచాయతీ సెక్రటరీతో గానీ 1 సంవత్సరం పాటు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. అయితే ఇక్కడొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది.
వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంటేనే ఈ అగ్రిమెంట్ని రెన్యువల్ చేస్తారు. దీనివల్ల ఆపరేటర్లకు ఒక బాధ్యత ఉంటుంది, సర్వీస్ క్వాలిటీ కూడా బాగుంటుంది. అగ్రిమెంట్ అయిపోయాక ఆపరేటర్ బాధ్యతలు ఏంటో చాలా క్లియర్గా ఉంటాయి. ఫస్ట్, 10 రోజుల్లో బండిని రెడీ చేయాలి. అది వాళ్ళు చెప్పిన డిజైన్లో, ఖచ్చితంగా జీపీఎస్ ఇంకా ఒక మైక్ సిస్టంతో. ఎందుకంటే బండి ఎక్కడుందో చూడ్టానికి, జనాలకు అనౌన్స్ చేయడానికి ఇవి అవసరం. ఇక రెండోది పని. నెలకు కనీసం 25 రోజులు ఖచ్చితంగా పనిచేయాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, క్వాలిటీ. జనాలకిచ్చే కిరాణా సరుకులు మంచి క్వాలిటీతో ఎక్స్పైరీ డేట్ అవ్వనివి అయ్యుండాలి. చూసారా, ఈ రూల్స్ అన్నీ ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టినవే. రూల్స్ పెట్టడం ఒక ఎత్తైతే వాటిని ఫాలో అవ్వకపోతే ఏమవుతుందో చెప్పడం ఇంకో ఎత్తు. అందుకే అనెక్సర్ ఈలో పెనాల్టీల లిస్ట్ కూడా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, నెలలో 25 రోజులు పని చేయలేదనుకోండి, రోజుకు 2000 రూపాయల ఫైన్. బండిలో జీపీఎస్ పనిచేయకపోయినా లేకపోయినా రోజుకి 1000 రూపాయలు. ఈ స్ట్రిక్ట్ పెనాల్టీలు ఉంటేనే కదా ఆపరేటర్లు తమ పనిని సీరియస్గా, బాధ్యతగా చేస్తారు. సరే, ఇప్పుడు ఈ ప్రోగ్రాంకే గుండెకాయలాంటి విషయానికి వద్దాం. అదే ఎక్స్చేంజ్ సిస్టమ్. అసలు వీళ్ళు ఏ రకమైన చెత్త తీసుకుంటారు, దానికి బదులుగా ఏమేం సరుకులిస్తారు చూద్దాం. మనం స్వచ్ఛరథానికి ఎలాంటి చెత్తివ్వచ్చో తెలుసా? అనెక్షర్ ఎఫ్లో ఉన్న లిస్టు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ప్లాస్టిక్ బాటిళ్లు, పాత పుస్తకాలు, ఇనుప సామాను మాత్రమే కాదు, ఇంట్లో పాడైపోయిన పాత టీవీలు, మొబైల్స్, చార్జర్లు లాంటి ఈవేస్ట్ కూడా వీళ్లు తీసుకుంటారు. అంటే ఇప్పటిదాకా మనం ఇంట్లో పనికిరాదని మూలనపడేసిన ప్రతి వస్తువుకు ఇప్పుడొక వాల్యూ వచ్చిందనమాట. సరే, మనం చెత్త ఇచ్చాం, దానికి బదులుగా ఏం దొరుకుతుంది? అనెక్సెడ్ జీ ప్రకారం చూస్తే పెద్ద వస్తువులేమీ కాదు, మనకు రోజూ అవసరమయ్యేవే. కొబ్బరి నూనె, గోధుమ పిండి, కందిపప్పు లాంటి వాటితో పాటు టూత్ బ్రష్, పెన్నులు లాంటి చిన్న చిన్న వస్తువులు కూడా ఇస్తారు. ఇది జనాలకు చాలా ప్రాక్టికల్గా ఉపయోగపడేలా ఉంది కదూ. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం 1 కేజీ ప్లాస్టిక్ బాటిల్స్ ఇచ్చామనుకోండి, దాని విలువ 20 రూపాయలు. వెంటనే మనం ఆ 20 రూపాయలకి సరిపడా కిరాణా సరుకులు తీసుకోవచ్చు. ఇలా మనమిచ్చే చెత్తకి ఇంత వాల్యూ వస్తుందని తెలిస్తే జనాలక్కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా ఆగకుండా నడవాలంటే కేవలం రూల్స్ పెడితే సరిపోదు, దాన్ని నడిపించే ఆపరేటర్లకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి, ఇంకా మొత్తం సిస్టమ్ని కరెక్ట్గా మానిటర్ చేస్తూ ఉండాలి. ఆపరేటర్లు ఈ బిజినెస్లో లాస్ అవ్వకుండా చూసుకోవడానికి ప్రభుత్వమే వాళ్లకి ఆర్థికంగా సపోర్టిస్తుంది. దీన్నే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని అంటారు. అంటే సింపుల్గా వాళ్ల ఖర్చులకు, ఆదాయానికి మధ్య తేడా వస్తే ఆ గ్యాప్నే ప్రభుత్వం ఫిల్ చేస్తుంది. మోడల్ 1లో పనిచేసే ఆపరేటర్కు నెలకు 25,000 వరకు, మోడల్ 2లో పనిచేసేవారికి 21,000 వరకు గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుందన్నమాట. ఈ ప్రోగ్రాంని మానిటర్ చేయడానికి కూడా ఒక స్ట్రాంగ్ మల్టీ లెవెల్ సిస్టమ్ని పెట్టారు. అంటే విలేజ్ లెవెల్లో పంచాయతీ సెక్రటరీ దగ్గర్నుంచి మండల, జిల్లా ఇంకా స్టేట్ లెవెల్ ఆఫీసర్ల వరకు ప్రతి ఒక్కరికి వాళ్ల బాధ్యతలేంటో క్లియర్గా చెప్పారు. ఈ పిరమిడ్ లాంటి స్ట్రక్చర్ వల్ల ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే సాల్వ్ చేయడానికి, ప్రోగ్రాం స్మూత్గా నడిచేలా చూసుకోవడానికి వీలవుతుంది. సో ఫైనల్గా చెప్పాలంటే స్వచ్ఛరథం అంటే కేవలం రోడ్లు ఊర్చే కార్యక్రమం కాదు, ఇది మన ఆలోచనా విధానంలో ఒక మార్పు. పనికి రాదు అని మనం పడేసే చెత్తకు ఒక విలువ ఇచ్చి, దాన్ని పర్యావరణానికి హాని చేయకుండా మళ్లీ రీసైకిల్ చేసి వాడుకలోకి తీసుకురావటం అంటే ఒక సర్క్యులర్ ఎకానమీ వైపు మన గ్రామాలను నడిపిస్తున్న ఒక చాలా ముఖ్యమైన అడుగు ఇది. ఈ విశ్లేషణ ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న: ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమాన్ని మన ఇంటి గుమ్మందాకా తీసుకొస్తున్నప్పుడు మనం చెయ్యాల్సిందల్లా ఇంట్లోనే చెత్తను వేరుచేసి ఆ స్వచ్ఛరథానికి అందించడం. మన గ్రామాలను శుభ్రంగా ఉంచడంలో పౌరులుగా మనవంతు పాత్రను మనం ఎంతవరకు పోషిస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి.